అని చెప్పాడంటే నేను పాపులలో ప్రధానుని, అందరికంటే మీ అందరికంటే పెద్ద పాపిని అని చెప్పుకున్నాడు. ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. కానీ అలా చెప్పుకున్న పౌలు గారు ఎంత పరిచర్య చేశారు? చాలా పరిచర్య చేశారు కదా. అపోస్తుల అందరికంటే ఎక్కువగా పరిచర్య చేశాడు. సాతానుడు ఒక్కటి ఏం చేస్తాడంటే, నువ్వు పాపివి, నీ హిస్టరీ జాగ్రఫీ సివిక్స్ ఊర్లందరికీ తెలుసు, నువ్వు గమ్మునుండు కూర్చో అని కూర్చుండబెడతాడు. మీరు అప్పుడు ఏం చేయొద్దు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. పాపం ఎవరు చేయాలని నేను చేయలేదా? ఎవరైనా ఉన్నారా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోయాం. కానీ అలాంటి పాపినైనా నన్ను, పౌల్ గారిని, మనల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఆమెన్. అదే మనం సాక్ష్యం చెప్పాడు, అదే పరిచర్య. దేవుడు నన్ను అలా మార్చాడు అన్నదే పరిచర్య. మనం ఒకరితోటి షేర్ చేసుకున్నాడు. ఏమని? నేను ఇలా జీవిస్తుండేనైనా దేవుడు నన్ను కనికరించి ప్రేమించి మరి నన్ను ఇలా ఆ పాపములన్నిటిలో నుండి విడిపించి మళ్ళీ నన్ను ఇలా పరిశుద్ధపరిచాడు, అదేనా సాక్ష్యం అని. అది చెప్పడమే పరిచర్య. పరిచర్య అంటే ఇంకేమున్నది? ఇంకేమన్నా ఉన్నదా? లేదు. దేవుడు మన అందరి జీవితాలని మార్చాడు. మరి ఎలా గొప్ప కార్యాలు చేస్తాడో మీ జీవితాల ద్వారా నాకు తెలియదు. సమరియా స్త్రీ మరి 5 వివాహాలు చేసుకున్నది, అయినా కానీ తన జీవితంలో తృప్తి అనేది లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు, నేనిచ్చు నీళ్లు నువ్వు తాగితే నువ్వు దాహం కొనవు అంటే, ఈ లోక ఆశలు, ఈ శరీర సంబంధమైన ఆశలు నువ్వు విడిపించబడతావు, జీవజల నదులు నీలో నుండి ప్రవహిస్తాయి అంటే. ఆమె మరి మారిపోయి ఆమె చేసిన తప్పిదములన్నీ ఏం చేసింది? తన ఊరిలో పోయి చెప్పుకునేది. చెప్పింది ఏంటి? నేను చేసిన పనులన్నీ నాకు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడండి, ఈయననే మెస్సయ్య. ఈమె పోయి చేసిన ఘనకార్యం ఏంది? నేను చేసిన తప్పులన్నీ చెప్పిండు, అంతనే అని చెప్పింది. చూడండి, ఊరు మారిపోయింది. మారిపోయిందా లేదా? మారిపోవడానికి కారణం ఏంది? నేను చేసిన తప్పులు చెప్పింది. సో మీరు కూడా ఎవరైనా భయపడి ఇలా ఉన్నది అలా ఏం భయపడని అవసరం లే, మంచిగా చెప్పుకోవాలి. ఏమని? నేను మంచిగా అలా చేస్తూ ఉండేవాడిని, కానీ దేవుడు నన్ను మార్చాడు. మీరు కూడా అంగీకరిస్తే మిమ్మల్ని కూడా మారుస్తాడు అని చెప్పడమో పరిచర్య, ఇంకేమున్నది? సో మీరు ఎవ్వరు కూడా మరి భయపడకుండా మరి ప్రభుకి సాక్షి బిడ్డలుగా ఉండుటకు మీరందరూ ప్రయత్నం చేయాలి. దేనికి భయపడని అవసరం లే. ఎందుకంటే ఎప్పుడైతే మనం అలా ఉన్నది ఒప్పుకుంటామో చూడండి, అదే సాక్ష్యం. కానీ మనం నిజంగా చాలాసార్లు చూస్తే తప్పిదంలోనేమో దాచిపెడతాము, మరి వేరే అన్నీ కూడా చెప్తాం. సో ఇప్పటి నుంచి రివర్స్ చేయండి, ఓకే? పౌల్ గారు ఏమని చెప్పుకున్నారు? పాపులలో నేనేంది? ప్రధానుని నేను కూడా చెప్తున్నానండి, మీ అందరు కూర్చున్న కంటే రూపాయి ఎక్కువనే పాపం చేసినా కానీ రూపాయి తక్కువ ఏం పాపం చేయలే, కానీ దేవుడు నన్ను మార్చాడు. ఆమేన్. నేను ఈరోజు నిలబడ్డా అంటే నేను అలా కాదు, మీ అందరికంటే భయంకరమైన స్థితిలో ఉండే, కానీ దేవుడు నన్ను మార్చాడు. మార్చింది కాబట్టి ఆ జీవజలంలు నాలో నుండి పొర్లేట్వే మీతోటి నేను పంచుకున్నా. కాబట్టి ఎవరైనా నన్ను డిస్కరేజ్ చేస్తే వీళ్ళు మారారంటే నాకు రూపాయి కూడా అసలు కాదు. ఎందుకు గారో తెలుసా? వీళ్ళందరికంటే ఖతర్నాక్ కేసు నేనని తెలుసా మీకు? మిమ్మల్ని అందరిని ఎవరైనా అట్లా నాకు నయా పైసా ఫరక్ పడదు. ప్రవ్వా నువ్వు ఇచ్చావు, వీడికి వచ్చినా ఇది నా ప్రణాళిక కాదు, నా ఒక ఐడియా కాదు, నేను రావాలని అనుకోలే, దిండి ఏడుందో కూడా నాకు తెలియదు, నన్ను తీసుకొచ్చింది వీడికి, తీసుకొస్తే వచ్చాను. నా ప్లాన్ వేసుకున్నది కాదు, నా ఐడియా వేసింది కాదు నేను. సో ప్రభు ఈడ నిలబెట్టాడు. నేను మీ అందరికంటే నిజంగా
మీ అందరికంటే పెద్ద పాపిని. కానీ ప్రభు నన్ను మార్చాడు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఇలానే వాడుకోవాలని, ఇలానే మీరు అందరు నాలాగా కావాలని, నేను వస్తా పోతా ఉంటా. ఏడు బబులేడి ఉండడు. ఆయన ఎలా వేధిస్తానంటే, ఏంది బబులు నువ్వు ఎన్ని రోజులు ఇలా ఉంటా? వేధిస్తానా లేదా? పారిపోవాలనుకున్నావా లేదా నాతోటి? పారిపో. మళ్ళీ ఏమనుకుంటున్నావు ఇప్పుడు? ఎక్కడ పోవాలని అర్థమవుతలే. ఎవరిని విడిచిపెట్టేది లేదు. నన్ను మార్చిన దేవుడు ఏం చేయాలి? అందరినీ కూడా మారుస్తాడు. ఆమెన్. మీరు అందరు కూడా వాడబడతారు. మీరు అందరు పరలోకంలో ఉంటారు. దేవుడు పాపులను చూసి అసహించుకునే దేవుడు కాదు. పాపులని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవరిని రక్షించాడా? నీతిమంతులను పిలవడానికి వచ్చాడా? కాదు. పాపులని రక్షించుట, పాపులను పిలుచుటకు నేను వచ్చి తినన్నాడు. సో మనం అందరం కూడా రెస్పాన్స్ కావాలి. సో ఈరోజు నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకున్నా. ఇంత ప్రేమించే దేవుడు అన్ని సృష్టించిండు కదా దేవుడు. ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను ఒక దినంన, మరి భూమిని ఒక దినము, మరి చేపల్ని పక్షులను ఒక దినము, అన్ని ఒక్కొక్క దినము సృష్టించినట్టు చూస్తూ ఉన్నాం కదా. సృష్టించిందంతా మంచిదే అని చూసాము. నాకు అందులో చాలా ఇష్టమైన మాట ఏంటంటే, అందులో ఒకటి సృష్టించినట్టు నాకు కనిపించలే. అది ఏం కనిపించలేదంటే నరకం సృష్టించినట్టు. అందులో అన్ని సృష్టించిన దాంట్లో ఏం లేదు మిస్సింగ్? నరకం లేదు. దేవుడు నిజంగా మానవులను సృష్టించింది ఏదో నరకం చేసి నరకంలో వేయని కాదు. దేవుడు నరకంని సృష్టించలే. మరి సృష్టించింది ఎవరు? అపవాది కోసమా? ఓకే, అపవాది కోసం సృష్టింపబడ్డది. ఓకేనా? ఓకే. కానీ సృష్టించింది ఎవరు? దేవుడేనా? కాదు కాదు, మనమే. మానవుడు. చూడండి, మంచి ఏదైనా తోటని ఇచ్చాడు. ఏం చేసిండు? చెప్పిన మాట వినకుంటే ఏం చేసుకున్నాడు? మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. మీ పిల్లలు చెడిపోవాలని మీకు ఎవరికైనా ఆశ ఉందా? లేదా? నిజంగా లేదా? ఎవరికి లేదా? అరే అట్లెట్లా లేదండి? మీ పిల్లలు చెడిపోవాలని ఎవరికైనా ఆశ ఉందా? అయ్యో లేదు అని మీరే చెప్తున్నారు. ఓకేనా? మరి చెడ్డవారమైన మనకే అలాంటిది లేకపోతే ప్రేమగల దేవునికి ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతా. మీరందరికి తల్లిదండ్రులకి మంచిగా కావాలనే ఉంది కదా, 100%. అదే కదా మీరు కోరేది. అయినా కానీ మీ పిల్లలు అందరు మంచిగా అవుతుండ్రా? ఎందుకు మంచిగా అవుతలేరు? కారణం ఏంది? మీరు జడపమని చెప్పిండ్రా వాళ్ళని? మళ్ళీ ఎవరు జడుపుతున్నారు? సాతాను వీళ్ళు మాట వినాలి, అంతేనేనా? మిమ్మల్ని వచ్చి అన్నారు అనుకో, చూడు మీ పిల్లల్ని ఎట్లా పెంచినావు అని మీరు ఎవరినైనా అనగలరు? ఎవరిని అనకండి, మీరు లైన్లు ఉంటారు మీ పిల్లలు మళ్ళీ. చూసా, జాగ్రత్త. ఓకేనా? మీరు యవనస్తులు అందరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టు వాళ్ళు అందరు జాగ్రత్తగా ఉండండి. ఏదో ఇప్పుడు చూసి ఏమన్నా డామ్ డూమ్ డిష్కా అనగలరు ఎవరినన్నా చూసి పెద్దోళ్ళని. రేపు మీ పెళ్ళి అవుతుంది, మీ పిల్లలు పుడితే తెలుస్తుంది. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా సిద్ధపడండి యవనస్తులు అందరూ. ఓకేనా? మీరు చేసిన ఐటెంలు కూడా మీకు తెలుసు కదా, తెలియదా? గట్టిగా చెప్పండి మరి. ఎవరు ఏడిపిండి మళ్ళీ మిమ్మల్ని? మీరే తల్లిదండ్రులు చెప్పిండ్రా? టీచర్లు స్కూల్కి పోతారే మీరు ఇట్లా ఉండాలని చెప్పిందా? లే అలాగా దేవుడు మనల్ని మంచివారిగానే సృష్టించిండు. కానీ మన లోపట అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నరకం మనమే
సృష్టించుకుంటున్నాం. అది మన గురించి దేవుని ప్లాన్లో మానవులు నరకానికి పోవాలన్న ప్లానే లేదు. అపవాది కొరకు సృష్టించింది అది. కానీ పోతుండ్రు, ఎవరు పోతుండ్రు? ఎందుకు పోతున్నారు? దానికి కారణము మనమే. సో నంబర్ 1, మనం ఆల్రెడీ టీ టైంలో చూసాం. ఫస్ట్ థింగ్, అపవాదికి చోటు ఇవ్వకండి. మీరు దేవుని మాట వినండి, దేవుని వాక్యం చదవండి. దేవుని మాట కనుక వింటే, దేవుని వాక్యం కనుక చదివితే మీరు అపవాది నుండి, అపవాది శోధనల నుండి మీరు ఏం చేస్తారు? తప్పించబడతారు, మీరు విడిపించబడతారు. ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది తెలుస్తుంది. సో ఒకరు నరకానికి పోతుండ్రు అంటే దానికి నంబర్ 1 కారణం ఏంటంటే, ఎక్కడో సాతానుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. మనల్ని ఇంకా చెప్పాలంటే పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ఏది? మన బలహీనతలను చూసి. సో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. అపవాది కనుక, అంటే అపవాదికి చోటిస్తే కనుక చెప్పినట్టు చేసుడు స్టార్ట్ చేసిండ్రు అనుకోండి, పోయేది ఎక్కడికి? నరకానికి. సో ఒకడు నరకానికి ఎందుకు పోతుండు అన్నది నేను ఈరోజు మీతోటి పంచుకోవాలనుకున్నాను. ఇంత ప్రేమమయుడగు దేవుడు ఉంటుండగా ఒకడు నరకానికి పోవడానికి కారణం ఏంది? రీజన్ ఏంది? అంటే ఒకటి అపవాదిని గురించి మనం చూసాము. దేవుడు మరి ఒక వాగ్దానం చేశాడు, అంత్యదినములలో నా ఆత్మను సర్వ శరీరుల మీద ఏం చేస్తా అన్నాడు. ఎవ్వరిని వదలాడు, ఒక్కరిని కూడా వదలాడు. మనకి యోవేల్ రాసిన ప్రవచన గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుందా? చూడండి ఒకసారి. యోవేల్ రాసిన ప్రవచన గ్రంథంలో, అంత్యదినములలో నేను మరి నా ఆత్మను సర్వ శరీరులపై కుమ్మరింతును అన్న మాట దొరికిందా మీకు? నేను చూసి జోయల్ 2:28 ఉన్నది కదా, చూడండి. అదే 2nd చాప్టర్లో ఉన్నదంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, ఉన్నదా లేదా అని. ఓకే. తర్వాత సర్వజనుల మీద, ఎవరి మీద గుమ్మరిస్తా అంటున్నాడండి? ఎవరైనా మిస్సింగ్ ఉండరా అందులో? ఎవరు లేరు. ఎవరిని మిస్ చేసే ప్రసక్తే లేదు. దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే అపాన్ ఆల్ ఫ్లెష్ అని ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమున్నదంటే సర్వ శరీరుల మీద, అపాన్ ఆల్ ఫ్లెష్. ఇక్కడనేమో సర్వజనుల మీద ఏం చేస్తా అంటున్నాడు? తన ఆత్మని కుమ్మరిస్తా అంటున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు ఎలా చెప్పాడంటే, మరి దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వర్షంని ఏం చేస్తా ఉన్నాడు? కుమ్మరిస్తా ఉన్నాడు. ఈ వర్షం దేనికి సూచన అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మకి సూచన. ఎవరి మీద కుమ్మరిస్తున్నాడు? మంచివారి మీద చెడ్డవారి మీద కుమ్మరిస్తున్నాడు. మళ్ళీ తన సూర్యుని మరి ఏం చేస్తున్నాడు? మంచివారి మీద చెడ్డవారి మీద ఉదయింపజేస్తా ఉన్నాడు అనుకోండి. సూర్యుడు ఎవరు అనుకుంటున్నారు? నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభే. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గురువు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి, అంటే ఎవరిని విడిచిపెట్టలే. ఒక్క వ్యక్తిని కూడా ఏ దినంనైనా కానీ, ఒకవేళ ఏ వ్యక్తి అయినా నరకానికి పోతే దేవుడు నన్ను ప్రేమించలే, నా మీద వర్షం కురిపించలే, నా మీద సూర్యుని ఉదయింప చేయలేదు అని ఎవరు కూడా చెప్పలేరు. ఏ వ్యక్తి చెప్పలేడు. సర్వ శరీరుల మీద నా ఆత్మని ఏం చేస్తా అంటున్నాడు? కుమ్మరిస్తా అంటా ఉన్నాడు. మరి తన సూర్యుని ఉదయింపజేస్తా ఉన్నాడు. మనం ఈరోజు కూర్చున్నామంటే కారణం అదే.
మనం మంచివారం అని కాదు, చెడ్డవారం అయినప్పుడు. ఇంకా ఏమని ఉన్నదంటే రోమీయులకు రాసిన పత్రిక, మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడు క్రీస్తు మన నిమిత్తం ఏం చేసిండండి, చనిపోయిండు అని. సో ఈ ఆత్మని, మీకు ఒక పాపంని గురించి బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తున్నా. ఇది భయంకరమైన పాపం, అన్నిటికంటే భయంకరమైన పాపం ఏంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అది మనం అందరం కూడా చద్దాం, ఓకేనా. మనకి మత్తయి సువార్త 12, అందరు బైబిల్ గ్రంథం తెలిసి, ఇది మీ అందరికీ తెలిసిన ఒక వాక్యమే, కానీ మీకు ఒకసారి చెప్పాలని అనుకుంటున్నాను నేను. మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చద్దాం. అందరం కూడా బైబిల్ తెరిచి ఈ వాక్యంని ఒకసారి చదవండి, ఓకేనా. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఆ మనుషులు చేయు ప్రతి పాపమును వారికి క్షమింపబడును గాని, ఏది మనుషులు చేసే ఏ పాపమైనా దూషణైనా క్షమింపబడును గాని, ఆ ఆత్మ విషయమైన దూషణకు చూడండి, అంత్య దినములలో దేవుడు తన ఆత్మను ఏం చేస్తున్నాడు, సర్వ శరీరాల మీద కుమ్మరిస్తా ఉన్నాడు. మనుషులు చేసే ఏ పాపంకైనా దూషణకైనా క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే ఏం లేదంట, క్షమాపణ లేదు. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ లైఫ్లో ఇది నేర్చుకోవాలి మీరు. పరిశుద్ధాత్మను దూషిస్తే ఏం లేదు, క్షమాపణ లేదు. మనం ఏం వచనం చూసాము, అంత్య దినములలో దేవుడు తన ఆత్మను ఎవరి మీద కుమ్మరిస్తాడు, సర్వజనుల మీద కుమ్మరిస్తాడు. ఇది దేవుని ఒక వాగ్దానం. మీరు వద్దన్నా కానీ కుమ్మరిస్తాడు, మీరు వద్దన్నా కానీ తన సూర్యుని ఉదయింపజేస్తాడు, వర్షం కురిపిస్తాడు 100%. కానీ తన ఆత్మను కుమ్మరిస్తాడు. కానీ ఒకవేళ కనుక మీరు ఆ కుమ్మరింపబడుతున్న ఆత్మను దూషిస్తే ఏం లేదు, ఆ పాప క్షమాపణ లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మను దూషించుట అంటే ఏంది, మనం ఆ విషయం తెలుసుకోవాలి కదా. మనం ఇప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం మనము 8వ వచనం నుండి మనం చద్దాం, ఓకేనా. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చద్దాం. అంటే పరిశుద్ధాత్మని గురించి చెప్తా ఉన్నాడు. దానిపై నుంచే చేద్దామా కొంచెం. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను, అంటే ఆదరణకర్త పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ ఆయన మీ వద్దకు రాడు. చదవండి. ఆయన వచ్చి ఆయన అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, మనల్ని పాపంని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, లోకం అంటే ఎవరు, ప్రతి మానవుని ఏమేం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, పాపంని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, లోకంని ఏం చేస్తాడు, ఒప్పుకొన చేస్తాడు. పరిశుద్ధాత్మని యొక్క పని ఏంది ప్రైమరీ అని అంటే, మనుషులందరికీ ఏమో ఒప్పింపజేస్తాడు, పాపంని గురించి, నీతిని గురించి. ఇది దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, అంత దినంలో అందరి మీద తన ఆత్మని ఏం చేస్తున్నాడు, కుమ్మరిస్తా ఉన్నాడు. ఎవరిని విడిచిపెట్టేది లేదు. మనం సువార్త చెప్తే ఒకవేళ ఓహో నేను సువార్త చెప్తే మారిండని, నాకు అస్సలు నేనైతే క్రెడిట్ తీసుకోను. ఎందుకంటే మీకు ఒక దినం పంచుకుంటా నేను.
దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. మనం అనుకుంటున్నాం దేవుడు పనిచేస్తలేడని. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క దేవుడు లోకంని ప్రేమించి తన ప్రియ కుమారుని అనుగ్రహించాడు. లోకం అంటే ఉన్న ప్రతి ఒక్కరి కొరకు. ఎవ్వరు కూడా దేవుని దృష్టిలో వేస్ట్ ఫెలో అన్నవాడే లేడు. ప్రతి ఒక్కరు మీరు ఒకవేళ కనుక పోయి దేవుని ప్రభా నువ్వు నన్ను ప్రేమించాలి, నన్ను వేస్ట్ ఫెలో అనుకున్నావు, నో, ఎవరు లేరు. అందరూ అంటే దాని అర్థం ఏంది? ప్రతి ఒక్కరు అన్నమాట. లోకం అంటే ప్రతి ఒక్కరిని ఏం ఒప్పింపజేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ప్రేమించాడు. అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. అందరు పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు మరి శిల్వ మరణము నొందాడు. అందరు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మోసేసిండు, అయిపోయింది, ఫినిష్డ్. శుభవార్త ఏంటంటే మన అందరు పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, తన రక్తము చిందించాడు. సో ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మను కూడా కుమ్మరించాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా ఉన్నాడు? పాపంని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకంని ఏం చేస్తా ఉన్నాడు? ఒప్పింపజేస్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం పాపం చేస్తే మన లోపట భయం ఉన్నది. నేను ఇది నిజంగా కూడా చూసిన. నేను మీ అందరికంటే ఖతర్నాక్ పాపినని ఆల్రెడీ చెప్పినా కదా. నేను అలాంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మేమందరం యవ్వన కాలంలో యవ్వనస్తులు కూడా ఉండాలి, పిచ్చి ఎక్కుతుంది. ఓకేనా? ఏముంటుంది? మామూలు పిచ్చి ఉండదు, ఐటమ్ పిచ్చి ఉంటుంది. ఎలాంటి పిచ్చి ఉంటుందో నన్ను చూసి నేర్చుకోవచ్చు. ఓకేనా? మేము మంచిగా ఉన్నాం అంటే మంచిగా ఇంకా లేదు, అలా అడగాలి. ఏమనుకో పిచ్చి లేస్తుంది, అరే మనం కళ్ళు కంపౌండ్లో పోయి తాగాలరా అని. నీకు ధైర్యం ఉన్నదిరా కళ్ళు కంపౌండ్లో పోయి తాగేది అని ఒకడు అంటాడు. నాకెందుకు ధైర్యం లేదు కళ్ళు కంపౌండ్లో పోయి తాగేది అని మేము అనుకుంటాం. అంటే ఫ్రెండ్స్లో అలా. అది ఏమి పోటీ అలాంటి పిచ్చి ఉంటుందండి ఏమైనా కాలంలో. సో ఏం చేసినాం మేము? కళ్ళు కాంపౌండ్కి పోయి తాగాలరా, నా ధైర్యం ఎంత ఉన్నదో చూపెడతా అని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీ లోపట దడ పుట్టిస్తాడు. అలా ఎవరైనా కింకాంగ్ మొదటిసారి పోయి తాగినప్పుడు భయం కానోళ్ళు ఎవరైనా ఉన్నారా? తాగితే అంటే తాగినోళ్ళు చెప్పొచ్చు. ఉన్నారా కింకాంగ్ ఎవరైనా? పోతే ఏమవుతుంది? పెద్ద అనుకుంటాం కానీ చేతులు కాళ్ళు అన్నీ అనుకుంటాయి తెలుసా. ఎవరికి భయపడా, ఎవడైనా నాకు చెప్పాడు నేను జీవితానికి నేనే కింగ్, నేనే పోతా అని కల్ కాంపౌండ్లో పోతే కాలు చేతులు ఊగుతాయండి. తెలుసా మీకు? ఊగినే అట్లనే అందరూ అంటారు, తాగుతావు పోయి. ఏడ తాగుతావు నువ్వు? దడలు వేస్తుంది. ఎవరైనా దమ్ము కొట్టినప్పుడు మొదట దడలు లేవని వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి నాకు. ఇక్కడ కొట్టేసి స్టైల్గా కొడతాడా? లేదు, దడలు వేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు, నిజంగానే ఒప్పింపజేస్తాడు. ఆమెన్. ఏదైనా పాపం చేసినప్పుడు మీకు దడలు ఇవ్వలేదా చెప్పండి? అలానే పోయి చేసేసిండ్రా? ఒప్పింపజేస్తాడు. ఎందుకు చెప్తా ఉన్నా నేను? ఒప్పింపజేస్తాడు. నువ్వు ఒప్పింపజేస్తా ఉన్నా, పాపం నీ గురించి ఒప్పింపజేస్తా ఉన్నా, అది తప్పని చెప్తా ఉన్నా, అయినా కానీ పరిశుద్ధాత్మని నువ్వు ఒకవేళ ఇన్సల్ట్ చేసి వద్దు నన్ను ఒప్పించకు, నన్ను వదిలేసాయి అంటే అది దూషణ. ఒక నరకం పోవడానికి కారణం, అతి పెద్ద భయంకరమైన కారణం ఏంటంటే పరిశుద్ధాత్మని నెట్టివేస్తా అన్నమాట. నాకు అవసరం లేదు, నేను పాపంలో పోతాను, నేను పాపమే చేస్తా, అట్లనే తిడతా, అలాగనే బూతులు మాట్లాడతా అని ఒకవేళ కనుక మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీకు పాపంని గురించి ఒప్పింపజేస్తా ఉన్నా, నాకొద్దు, అవసరం లేదు, నేను అలానే బ్రతుకుతా అని మీరు అనుకుంటే పోయేది నరకానికి. నంబర్ 1 రీజన్. దానికి తోడు పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తూ ఉంటే ఇంకొక దిక్కు సాతానుడు మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటాడు? చెయ్యి ఏం కాదు అని అంటూ ఉంటాడు. జాగ్రత్త, ఇది జరుగుతున్నది ప్రతి ఒక్కరికి.
నీతిని గురించి ఒప్పింపజేస్తూ ఉంటాడు, చెప్తాడు అది రాంగ్, నువ్వు ఇట్లా చేయాలి, అలా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తా ఉన్నాడు. మీ హృదయంని కఠినపరుచుకుంటుండ్రా అలా ఒప్పింపజేస్తూ ఉంటే? ఇంకా అలానే బ్రతుకుదాం అనుకుంటుండ్రా? ఒకవేళ కనుక తీర్పుని గురించి 3 విషయాలు, ఏమేమి గురించి? పాపంని గురించి, నీతిని గురించి, తీర్పుని. ఒక్క దినం కనుక మీరు ఈ మాటలు విని మారు మనసు పొందలే, అలానే చేసుకోండి. కానీ ఒక్క దినం మాత్రం తీర్పున్నది, ఎవ్వరు తప్పించుకోలేరు. ఆ దినంన దేవునికి పోయి చెప్పలేరు ఈ మాటలు వినలేదని, ఎవ్వరు చెప్పలేరు. ఏ అడవి జాతి ప్రజ కూడా పోయి చెప్పలేడు. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు సర్వ శరీరుల మీద తన ఆత్మను ఏం చేస్తూ ఉన్నాడు? కుమ్మరిస్తూ ఉన్నాడు, కుమ్మరించాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఎవరైనా కానీ ఆ పాపం ఒక భయము, నీతి ఒక అవగాహన, తీర్పు ఒక అవగాహన ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఒకవేళ కనుక పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పిస్తూ ఉన్నాడు, ఒప్పిస్తూ ఉన్నాడు, ఒప్పిస్తూ ఉన్నాడు, ఒప్పిస్తూ ఉన్నాడు, అయినా కానీ మీరు కనుక ఒప్పుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. నాకొద్దు, 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 నాకొద్దు అని మీరు అలా చేస్తేనే తప్ప పరిశుద్ధాత్ముడు పోడు. మీరు చూడొచ్చు, ఎన్నోసార్లు ఒప్పింపజేస్తూ ఉన్నాడు, అయినా కానీ మీరు మాట వినలేదనుకోండి, ఎవరైనా కానీ మాట వినలేదనుకోండి, పొయ్యేది నరకానికి. సో సమయం ఉండగానే దేవుడు ఇంత చక్కగా మన కొరకు ఇన్ని తప్పిదములు చేసిన మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని పంపించి మన పాపముల నిమిత్తము చనిపోయి ఆ శిక్ష భరించి మరి మనకి ఈ మాటలు వినిపిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తూ ఉండగా ఇంకా మన హృదయాలు కఠినపరుచుకున్నాం అనుకో, ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎస్కేప్ కాలేరు. మీరు తప్పించుకొని ఎక్కడికన్నా పోతా అంటే పోలేరు, పోయేది నరకానికే. ఈ జీవితంలో కూడా మిగిలిన సమయం కూడా అనుభవించేది నరకమే, ఎవరు తప్పించుకోలేరు. సో ఏమంటా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి? మనం ఇప్పుడు చూద్దాం, అంటే సెకండ్ థర్డ్ రీజన్ చూద్దాం. మనం మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం ని చదువుతాను. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నైనా మీరు అందరూ ఏమేమైనా తప్పిదములు చేశారా? ఓకే, రైట్, నేను పాపులను పిలవడానికి వచ్చిన. కాలం సమీపించింది, దేవుని రాజ్యము సమీపంగా ఉంది, దేవుని రాజ్యం వచ్చేసింది. అయినా మనల్ని చేయమన్నాడు ఏంది? మీరు మారు మనసు మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు అంత మనల నుండి కోరింది ఏంది? ఏదో ఘనకార్యాలు చేయండి అని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అలా ఒప్పింపజేస్తూ ఉంటే మీరు మారు మనసు పొందండి. ఎస్, మారు మనసు అంటే ఏంది? నేను చేసేది తప్పు, నేను దాగింది తప్పు, నేను దూషించింది తిట్టింది తప్పు, దోచుకున్నది తప్పు, నేను చేసే పనులు తప్పు. దేవుడు నిన్నేం కోరుతున్నాడు? ఏమైనా ఘనకార్యాలు చేయమన్నాడా? మనం పాడతాం కదా, దేవుడు మనల నుండి కోరేది ఏంది? మనం పాడతాం కదా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నీకిచ్చిన
చాలునా నీలాది దూడలనా ఏలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? నువ్వు పరలోకాన్ని పోవాలంటే నువ్వు చేయవలసిందేంటి? మారు మనసు పొందమంటున్నాడు. నువ్వు చేసేది తప్పు అని ఒప్పుకోమంటున్నాడు, విడిచిపెట్టమంటున్నాడు. నేను కోరేది అంతా ఏంది? దేవుడు మారు మనసు ఒప్పింపజేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మని ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువుని ఇచ్చాడు. నువ్వు చేయవలసిందంతా మారు మనసు పొందమంటావు. కానీ నువ్వు మారు మనసు ఇంకా పొందవా? అట్లనే చేసుకుంటూ పోతావా? మరి ఏమవుతుంది మారు మనసు పొందకుంటే? ఒక దినం నరకానికి పోతావు, నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు, నీ భార్య పిల్లల్ని రోడ్డు మీదకి తెస్తావు. ఇంకా దానికంటే ఎక్కువ ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పండి? ఏం సాధిస్తున్నారు చెప్పండి నాకు. అలా డేరింగ్ చేసి ఓ తాగనోడు మొగడు కాదు, నేను వాడిన తాటి చెట్టు ఇల్లుగా తాగనోడు మొగడు కాదని. ఏమవుతుంది? తాగినోళ్ళు అందరు మొగల్లా? అయ్యో అంత తురుం కానివా నువ్వు? మా చర్చిలో ఆయన అన్నాడు, ఆ థ్రిల్లేవరా అన్నాడు. 35 yearsకి చచ్చిపోయిండండి. భార్య పిల్లల్ని రోడ్డు మీదకి తెచ్చిండు. అదేం బతుకు? భార్య పిల్లలను రోడ్డు మీదకి తెచ్చేది, పరువు తీసుకునేది. ఏమవుతావు? ఎక్కడ పోతావు? ఏం చేస్తావు? నువ్వు సాధించేది ఏంది? ఘనకార్యాలు ఏంటి చేసేది? భార్య పిల్లలను రోడ్డు మీదకి తెచ్చేది ఏమన్నా ఘనకార్యమా? ఓ నేను బాటిల్ తాగుతా. ఏం తాగుతావు? ఏం చేస్తావు? ఏం సాధిస్తావు? ఏం చేయగలిగి నాకు చెప్పండి, ఏమవుతుంది? అది బ్రతక కాదు. ఇంకా మారు మనసు పొందరా? దేవుడు నిన్ను కోరేది ఏంది? నీ బతుకు మంచిగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా, నీకు సమాధానం ఇస్తా, నీకు నెమ్మది ఇస్తా, సంతోషం ఇస్తా, నిత్య జీవం ఇస్తా, నీ భార్య పిల్లలు మంచిగా చూసుకుంటా అని అంటే అన్నిటిని వదిలిపెట్టేసి ఇంకా ఒప్పింపజేస్తా ఉన్నా మారు మనసు పొందకుంటే ఎలా రప్పించుకుంటారు? దేవుడు నిన్ను అడిగేదేంది? మారు మనసు పొంది సువార్తను ఏం చేయమంటున్నాడు? విశ్వసించమంటున్నాడు. సువార్తను ఏం చేయమ? ఇది గుడ్ న్యూస్. ఓకే, నువ్వు ఇంత చేసుకున్నావా? నీ జీవితం పాడు చేసుకున్నావా? అపవాది మాట విన్నావా? నీ జ్ఞాన ప్రకారం నువ్వు నడుచుకున్నావా? ఓకే, నాశనం అయింది. ఇప్పుడు కూడా ఇలానే చేస్తావా? నువ్వు మారు మనసు పొందమంటుంది. యేసుక్రీస్తు ప్రభు అంతా వచ్చి చెప్పింది ఏంటంటే, పాపులను పిలిచి నైనా మీరు మారు మనసు పొందండి, సువార్తని నమ్మండి, దేవుని రాజ్యము సమీపించినది, లోకం అంతమవబోతున్నది. మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి సూచన నెరవేర్చబడుతుంది. రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తా ఉన్నాయి. కరువులు, యుద్ధములు, భూకంపాలు, ద్వేషాలు, అసూయ, పోట్లాటలు, పాపం విస్తరించిపోతున్నా చూస్తూ ఉన్నారు. ఈ లోకం అంతమవుతుంది. అయినా ఇవన్నీ చూస్తున్నప్పటికీ, సువార్త ప్రకటింపబడుతున్నప్పటికీ ఇంకా మారు మనసు పొందకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తూ ఉన్నాడు. మనం సువార్తను నమ్ముతున్నామా? అంటే నరకానికి పోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఏదో అడిగేది కాదు, నీకు ఒప్పింపజేస్తూ ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందకుండా, మరి సువార్తను నమ్మకుండా, ప్రభు చేసిన కార్యములు ఇలా సాక్ష్యం చెప్తా ఉండగా ఎందరినో కోట్ల మందిని ప్రభు మారుస్తూ ఉన్నాడు. వారు సాక్ష్యాలు పంచుకుంటా ఉన్నారు. మారు మ్రోగుతున్నది సువార్త. అయినా కానీ నీ హృదయంని కఠినపరుచుకొని ఇంకా అలాగనే బ్రతకాలనుకుంటే
ఇప్పుడు లాస్ట్ మనం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇది లాస్ట్. ఓకే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటావునైనా? నీకు ఇంకా తప్పించుకునే మార్గమే లేదు. ఇంతకంటే ఇంకా గుడ్ న్యూస్ ఏమైనా ఉన్నదా అండి ఎవరికైనా కానీ? దీనికంటే మంచి న్యూస్ ఏమైనా ఉన్నదా? ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుణ్ణి పంపించి మన పాపముల శిక్ష భరించుకొని పరిశుద్ధాత్మనిచ్చి మన పాపములను గురించి, నీతిని గురించి ఒప్పింపజేసి, తీర్పుని గురించి ఒప్పింపజేసి, నువ్వు మారు మనసు పొందమంటే పొందకుండా, సువార్తను నమ్మకుండా ఇంత గొప్ప రక్షణను ఒకడు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించు? ఇంకేదైనా ఉన్నదా? తప్పించుకునే మార్గమే లేదు. ఒకడు ఎలా తప్పించుకుంటాడు? సో ఆలోచించుకోండి. దేవుడు కోరేటిదేంది? మనల్ని అడుగుతున్నది ఏంది? అంత మారు మనసు పొంది సువార్తని నమ్ము. నువ్వు పరిశుద్ధాత్మని దూషించకు, ఒప్పుకో. పరిశుద్ధాత్మని దూషిస్తే మాత్రం నీకు క్షమాపణ లేదు. ఒకవేళ నువ్వు అలాగనే చేసుకుంటూ పోతే నీ మనసాక్షి ఏమవుతుందో తెలుసా? వాత వేయబడుతుంది, కఠినమవుతుంది. ఎవరైతే హృదయంని కఠినం చేసుకుంటారో చూడండి, ఇంకా మరి వాళ్ళని సేవ్ చేసుట కష్టమైపోతుంది. కాబట్టి దేవుని సేవకునిగా నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ కనుక ఇంత గొప్ప రక్షణను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వారు ఎలా తప్పించుకున్నారు? మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, మేమెవ్వరం కూడా మరి ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని మరి పాపంని గురించి, నీతిని గురించి, మరి తీర్పుని గురించి ఒప్పింపజేస్తూ ఉండగా ఇంకా మేము అపవాది ఉచ్చుల్లో పడి లోకాశల పైన, నేత్రాశ పైన, శరీరాశల పైన, జీవడంబం పైన అపవాదికి చోటివ్వకుండా ప్రభా ఒప్పుకొని మేము మారుమనసు పొంది ప్రభా సువార్తను నమ్మి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మీరు మాకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరం ప్రార్థించుకుందాం. మనం ప్రతి ఒక్కరం మనం ఈ సువార్తని మరి పొరుగు వారితో పంచుకుందాం. మన సాక్ష్యం నీకు చెప్దాం. మన సాక్ష్యం, ఎస్ నేను పాపినై ఉంటా, ప్రభు నన్ను మార్చాడు. అదే గొప్ప పరిచర్య. నువ్వు